ఇమ్మాన్యుయల్ ఈ సీజన్‌లో ఆడిన టాస్క్ లేదు, మాట్లాడిన పాయింట్ లేదు, గెస్ చేయని సిట్యుయేషన్ లేదు. బిగ్ బాస్ గేమ్ పెట్టాడంటే హౌస్‌మేట్లు అందరూ తలలు పట్టుకున్నారంటే, ఓన్లీ ఇమ్మాన్యుయల్ మాత్రం దాన్ని డీకోడ్ చేసి దీన్ని ఎలా ఆడాలి? ఎలా సెట్ చేయాలి? ఎలా ఆడితే ఎలా విన్ అవుతాం అనేది కంప్లీట్ ఫుల్ క్లారిటీతో ఒక స్ట్రైట్ అంటే ఒక స్ట్రాటజీ మెయింటైన్ చేసుకుంటూ ఒక మైండ్ గేమ్‌లో ఆడతాడు. ఆ మైండ్ గేమ్‌లో ఇమ్మాన్యుయల్ నంబర్ 1 ఇప్పటివరకు హౌసెస్‌లో అంటే ఈ సీజన్ హౌస్‌లో. అండ్ ఫిజికల్ టాస్క్‌లొచ్చేసరికి పవన్ కళ్యాణ్, డీమాన్ పవన్‌కి కాంపిటీటివ్‌గా భయంకరమైన ఫిజికల్ స్ట్రెంగ్త్‌తో గేమ్స్ ఆడడం ఓన్లీ ఇమ్మాన్యుయల్‌కి మాత్రమే కుదిరింది ఈ హౌస్‌లో. సో, ఫిజికల్ స్ట్రెంగ్త్‌లో కూడా చాలా స్ట్రాంగు. వోకల్ స్ట్రెంగ్త్‌లో అంటే ఏదన్నా పాయింట్స్ నామినేషన్స్‌లో గానీ, ఏదన్నా పాయింట్స్ రాంగ్ డిస్కషన్స్‌లో గానీ, ఇలాంటి వాటిలో డిఫెండ్ జేయాలంటే ఇమ్మాన్యుయల్ ద నంబర్ 1 మాట ఈ హౌస్‌లో. సో, ఇవి ఇవి సరిపోతాయా ఇమ్మాన్యుయల్‌కి విన్నర్ మెటీరియల్ అవ్వడానికి అంటే, ఆడియన్స్‌కి అది సరిపోవట్లేదు. మరి ఇంకేం కావాలి అనేది ఎక్స్‌పెక్ట్ చేస్తున్నారనేది అర్థం కావట్లేదు యాక్చువల్‌గా. ఇమ్మాన్యుయల్ దగ్గర కంప్లీట్ విన్నర్ మెటీరియల్ కంటెంట్ అలానే ఉంది. కాకపోతే చూసే ఆడియన్స్‌లో ఎలా ఉందంటే ఆహ్, కళ్యాణ్ బావుంటాడు. సో, నాకు నచ్చాడు కాబట్టి నేను ఓట్ చేసుకుంటా విన్నర్. తనుజ బావుంటది. తన డ్రెస్సింగ్ సెన్స్ బావుంటుంది. తను మాట్లాడే వే ఆఫ్ టాకింగ్ బావుంటది. గేమ్ ఎలా ఉన్నా, తన మాట తీరు ఎలా ఉన్నా అంటే పాయింట్స్ చెప్పే విధానం, మాట తీరు అంటే తను ఎంత పద్ధతిగా మాట్లాడుతుందని కాదు. ఆ గేమ్‌లో తన పాయింట్స్ పెట్టే విధానం ఎలా ఉంటుంది? అది సేఫ్‌గా ఉంటుందా? లేదంటే అవతలోళ్ళని ఇరికించడానికి మాట్లాడుతున్నట్టు ఉంటుందా? ఇలాంటి ఆటిల్లో క్యాలిక్యులేట్ చేసుకుంటే వీళ్ళందరికంటే ఇమ్మాన్యుయల్ చాలా బెటర్. నా పాయింట్ ఆఫ్ వ్యూలో నేనేదో ఇమ్మాన్యుయల్ సపోర్ట్ చేస్తున్నానని కాదు. ఇంతకుముందు నేను కళ్యాణ్‌కి సపోర్ట్ చేసి మాట్లాడాను. తనుజకి సపోర్ట్ చేసి మాట్లాడాను. బట్ ఇక్కడ ఈ పర్టిక్యులర్ సిట్యుయేషన్‌లో ఏంటంటే ఇమ్మాన్యుయల్ ఒక కమెడియన్. ఒక కమెడియన్‌కి ఆడియన్స్ ఎందుకు ఓటేయరు? ఎందుకు ఓట్ చేసి విన్ చేయరు అనే పాయింట్ అనమాట. సో, ఇక్కడ చూసే ప్రతి ఒక్కళ్ళకి ఎవరైనా సరే, మనం చూసేది, మనం తీసుకునేది, మనం ఇష్టపడేది అన్నీ గూడా ది బెస్ట్ ఉండాలనే కోరుకుంటాం. అవతలది టాస్క్ పెర్ఫార్మన్స్ ఎవరెలా ఇస్తున్నా సరే ఇవన్నీ పక్కన పెట్టేసి, వాళ్ళకి కంటికి నచ్చి తన మాటలు నచ్చితే వాళ్ళనే తన కంటెస్టెంట్‌గా ప్రతి ఒక్క ఆడియన్ ఫిక్స్ అవుతారనమాట. సో, అలా కళ్యాణ్ అండ్ తనూజ లీడింగ్ పొజిషన్‌లో ఉన్నారు. మాక్సిమం తనుజని ఇష్టపడే వాళ్ళందరూ అదే అబ్బాయిలుంటారు, అమ్మాయిలుంటారు. అలాగే కళ్యాణ్ ఇష్టపడేవాళ్ళు ఎక్కువగా అమ్మాయిలుంటారు. సో, ఇలా ఇలా అటు ఇటు చూసుకుంటూ వెళ్తే వాళ్ళకొక ఇంప్రెషన్ ఉంది. నా విన్నర్ మెటీరియల్ ఇలా ఉండాలి. నా విన్నర్ మెటీరియల్ తనుజలా ఉండాలి అనే ఇంప్రెషన్ ఆళ్ళలో ఫార్మ్ అయిపోయి వాళ్ళు అంత ఫిజికల్‌గా గేమ్స్ ఆడినా, ఆడకపోయినా, మాటలు మాట్లాడినా, మాట్లాడకపోయినా వాళ్ళొకటి ఫిక్స్ చేసుకున్నారనమాట. నా విన్నర్ మెటీరియల్ ఇలానే ఉంటాది, ఇలానే ఉండాలి అని చెప్పి. సో, ఇక్కడ ఎమ్మెల్యే‌కొచ్చిన ప్రాబ్లమ్ ఏంటంటే ఒక కమెడియన్‌కి అంత ఈజీ గాదు. అంటే వాళ్ళేసే జోకులకి అందరూ నవ్వుతారు. బట్ వాళ్ళని తీసి దగ్గర పెట్టుకోవాలి, వీళ్ళని విన్నర్ చేయాలి అనే ఆలోచన చాలా తక్కువ మందికొస్తది. ఆ తక్కువ మందే ఇప్పుడు ఇమ్మాన్యుల్‌కి ఓట్ చేస్తున్నారనమాట. బట్ మనం 'బిగ్ బాస్' ఆడియన్‌గా చూడాల్సిందేంటంటే ఎంత కష్టపడుతున్నారో హౌస్‌లో ఎంటర్‌టైన్ చేయడానికి, హౌస్‌లో గేమ్స్ ఆడడానికి, హౌస్‌లో స్ట్రాటజీస్ వేయడానికి, హౌస్‌ని అర్థం చేసుకోవడానికి అసల ఎవ్వరు ఎలాంటి ఎఫర్ట్స్ పెడుతున్నారు, ఎంత ఎఫర్ట్స్ పెడుతున్నారు, ఎంత కష్టపడుతున్నారు అనే పాయింట్ ఆఫ్ వ్యూ అనేది 'బిగ్ బాస్' న్యూట్రల్ ఆడియన్స్ కంపల్సరీగా వస్తదనమాట. సో, ఓన్లీ న్యూట్రల్ ఫ్యాన్సే ఓట్ చేస్తే విన్ అవుతారంటే విన్ అవ్వరు. వాళ్ళకి న్యూట్రల్ ఆడియన్స్‌తో పాటు వాళ్ళకంటూ ఒక సెపరేట్ ఫ్యాన్ బేస్ అనేది బిల్డ్ అవ్వాలి. వీళ్ళు అంటే టాప్ 2తో పోల్చుకుంటే ఇమాన్యుయల్ టాప్ 3లో కొంచెం ఫ్యాన్ బేస్ తక్కువగానే ఉంది. బికాజ్ ఆఫ్ ఇంప్రెషన్ అనమాట. ఫస్ట్ ఇంప్రెషన్ ఈస్ ద బెస్ట్ ఇంప్రెషన్ అంటారనమాట. చాలామందికి ఇమ్మాన్యుయల్ మీద అంత బెస్ట్ ఇంప్రెషన్ లేదు. కామెడీ చేస్తాడు, జోకేస్తే నవ్వుకుందాం. తనుజ మీద జోకేస్తే ఎంజాయ్ చేద్దాం. కళ్యాణ్ మీద జోకేస్తే ఎంజాయ్ చేద్దాం. డిమాన్ మీద జోకేస్తే ఎంజాయ్ చేద్దాం. ఈ పాత్రలో ఉన్నారు తప్ప, అయ్యో! ఆహ్, ఇమ్మాన్యుయల్ ఒక జోకేసి ఎంటర్‌టైన్ చేస్తున్నాడు. దీనికి ఓటు వేయొచ్చు. దీనికి ఓటు వేస్తే మనల్ని ఇంకా ఎంటర్‌టైన్ చేస్తాడు. ఎంటర్‌టైన్‌మెంట్‌తో పాటు గేమ్స్ ఆడతాడు. గేమ్స్‌తో పాటు పాయింట్స్ మాట్లాడతాడు అనే పాయింట్ ఆఫ్ వ్యూ ఎవరికీ లేకపోవడం వల్ల ఇమ్మాన్యుయల్‌కి ఓటింగ్ అనేది చాలా తక్కువ పడుతుందనమాట. బట్ ఈ సీజన్‌లో ఇమ్మాన్యుయల్ ద బెస్ట్ కొంతమంది
మనకి అవినాష్ తెలుసు. కొంచెం కామెడీ అంత చేసినా కొంచెం టాస్క్‌లో అప్పుడప్పుడు జస్ట్ ఫెయిల్ అవ్వడం లాంటివి జరిగాయి. బట్ ఇమ్మాన్యుల్ అక్కడ ఫెయిల్ అయ్యే దాఖలాలే లేవనమాట. టాస్క్ ముట్టుకున్నాడు అంటే అది ఇమ్మాన్యుల్ తప్ప ఇంకెవరు కొట్టలేరు. కొట్టేస్తాడు. మనమే లేట్ కొడతాం అనే స్టేజ్‌లో హౌస్‌మేట్స్ ఫిక్స్ అయిపోయారు. బయట జనాలు కూడా ఫిక్స్ అయిపోయారు. అంత పెర్ఫార్మన్స్ ఇచ్చే ఇమ్మాన్యుల్‌కి ఇది గోల్డెన్ సీజన్ అనమాట. బట్ ఈ సీజన్‌కి ఓటింగ్ అంతలా లేకపోవడం అనేది చాలా మైనస్ అనే చెప్పుకోవాలి. బట్ చూడాలి మరి ఈ సీజన్ ఈ 2 వీక్స్‌లో ఇమ్మాన్యుల్ ఓటింగ్ అటు ఇటు అయ్యి ఈ సీజన్‌లో అంటే ఈ 'బిగ్ బాస్' సీజన్స్ తెలుగు సీజన్స్‌లో ఫస్ట్ కమెడియన్ విన్నర్ 'బిగ్ బాస్' హౌస్‌లో అవుతాడా లేదా అనేది చూడాల్సిందనమాట. బట్ నేనైతే ఇమ్మాన్యుల్‌కి అంత స్కోప్ లేదు అనుకుంటున్నా. అంత ఓటింగ్ లేదు. విన్నర్ అయ్యేంత ఓటింగ్ లేదు. నాకు తెలిసి సంజన గారు కూడా టాప్ 5కి వచ్చేస్తారు. ఒకవేళ వచ్చేస్తే ఓట్ షేర్ కూడా అవ్వదు. సంజన గారు ఓట్ బ్యాంక్ అంతా ఇమ్మాన్యుల్ పడతది. ఈరోజు జరిగిన గొడవకి చూసిన ఎపిసోడ్‌కి కొంచెం నాకు తెలిసి ఇమ్మాన్యుల్ ఫ్యాన్స్‌కి, సంజన ఫ్యాన్స్ కూడా కొంచెం కనెక్షన్స్ కట్ అయ్యే ఛాన్స్ ఉందనమాట. బట్ నాకు తెలిసినంత మటికి ఇమ్మాన్యుల్ విన్ అయ్యే ఛాన్సెస్ చాలా తక్కువగా ఉన్నాయి. ఎవరైనా ఇమ్మాన్యుల్ గేమ్ చూసి, ఎంజాయ్ చేసి అతనికి ఓట్ చేయాలనుకుని ఉండే న్యూట్రల్ ఫ్యాన్స్ ఎవరైతే ఉన్నారో, ఆయనకి ఓట్ చేసి విన్ చేసుకోవడం చాలా ఇంపార్టెంట్ అని నేను అనుకుంటున్నా. సో, ఆయనకి ఓట్ చేయండి. ఫస్ట్ కమెడియన్ 'బిగ్ బాస్' విన్నర్ టైటిల్ చేయడానికి ట్రై చేయండి. ఇది నేను ఫోర్స్ చేయట్లేదు. నా పాయింట్ ఆఫ్ వ్యూ చెప్పాననమాట. ఎందుకు 'బిగ్ బాస్‌లో' కమెడియన్‌కి మనం ఓట్ చేయం, విన్నర్ చెయ్యం అనే దాని గురించి చెప్పాల్సొచ్చింది. సో, మనకి మనకి నచ్చుతారు కాబట్టి మనకు నచ్చిన మెటీరియల్ ఒక టాస్క్ గాని, ఒక పాయింట్ గాని ఎక్కువ పెట్టేసరికి వాళ్ళే మనకి ఆ ప్లేస్‌లో ఫిక్స్ అయిపోతారు. ఆ ప్లేస్‌ని రీచ్ అయ్యి వాళ్ళని కొట్టి, వాళ్ళని దాటొచ్చినా సరే వాళ్ళు అక్కడే స్ట్రక్ అయిపోవడం వల్ల ఆడిన వ్యక్తి మీద మళ్ళీ అది ఫోకస్ అనేది షిఫ్ట్ అవ్వదు. ఎవరైతే ఆల్రెడీ ఫిక్స్ అయిపోయి ఉంటారో. బట్ న్యూట్రల్ ఆడియన్స్ అలా కాదు. ఎవరు బాగా ఆడితే వాళ్ళకి వేసుకుంటూ వెళ్తుంటారనమాట. నాకు తెలిసి ఇమ్మాన్యుల్‌కి ఓట్ చేసి చాలామంది న్యూట్రల్ ఆడియన్స్ ఉంటారు. అంటే ఎవరికీ కాకుండా మంచి సపోర్ట్ ఉన్న వాళ్ళకి, గేమ్ ఉన్న వాళ్ళకి మాత్రమే వెయ్యాలి అనుకున్న వాళ్ళకి. సో, నేను అలా అనుకున్నాననమాట. మీరేమనుకుంటున్నారు? అసలా ఇమ్మాన్యుల్‌కి ఈ సీజన్ కప్పు కొట్టే ఛాన్స్ ఉందా? లేదా? ఈ సీజన్ కప్ ఎవరు విన్ అవుతారు అనేది మీరెవరు అనుకుంటున్నారో కింద కామెంట్ చేయండి.